హలో ఫ్రెండ్స్, అందరికీ అస్సలాము అలైకుం. మేమైతే సిటీ సెంటర్కి అయితే వచ్చేసినాం. నేను ఎప్పుడు సిటీ సెంటర్ దగ్గరికి వచ్చినా కానీ సులేమన్ అయితే పిక్ చేసుకుంటా, ఎందుకంటే ఈయన దుహెల్లో ఉంటాడు. నేనేమైతే గరాఫాలో ఉంటా. గరాఫా నుంచి దుహెల్ నుంచి సిటీ సెంటర్. మళ్ళీ ఇక్కడ పని చేసుకున్నాడు అయిపోగానే ఇక్కడ నుంచి సీదా దుహెల్లో ఆయన డ్రాప్ చేసి నేను గరాఫాకి అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ చూస్తారు కదా, ఈ స్కై టవర్స్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ స్కై టవర్స్ని చూసిన ప్రతిసారి కూడా ఏదో తెలియని అనుభూతి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టవర్లలో మనకు కూడా ఒక ఫ్లాట్ ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుండే, కానీ ఉన్నంతలో మనం సంతోషపడాలా. మనకు వచ్చేసి ఈ పని అనేది ఈ టవర్లోనైతేనే ఉంది. ఇందులో 18th ఫ్లోర్కి అయితే మనం పోవాలా. నేను సులేమన్ అయితే 18th ఫ్లోర్కి అయితే పోతున్నాం. లోపలికి రాగానే సెక్యూరిటీ రిజిస్టర్లను అయితే ఎంట్రీ అయితే ఇలా ఎంట్రీ చేసిన తర్వాత ఏ ఫ్లోర్కి పోతున్నాం, ఎందుకు పోతున్నాం అనే రీజన్స్ అని రాయాలా. రీజన్స్ రాసిన తర్వాత లిఫ్ట్ అయితే మన కోసం అయితే తెరిచి అయితే ఉంది. దాని తర్వాత లిఫ్ట్లోకి వచ్చిన తర్వాత మనం 18th ఫ్లోర్కి పోవాలి కాబట్టి 18th ఫ్లోర్ అయినా నొక్కాలి. వేరే ఫ్లోర్కి నొక్కితే వేరే ఫ్లోర్కి వెళ్ళిపోతాం. మనం 18th ఫ్లోర్కి అయితే పోతున్నాం. ఇప్పుడు నాతో పాటు సులేమన్ కూడా చాలా సరదాగా ఉన్నాడు. మేము సులేమన్తో ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ చాలా సరదాగా అనిపిస్తుంది. మాటల్లో పడిపోయి మన 18th ఫ్లోర్ అయితే రానే వచ్చేసింది. దాని తర్వాత అయితే బయటకైతే వెళ్తున్నాం. బయటకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ రైట్ రెండు లుక్కులు వేసుకుంటే రైట్ సైడ్ అని చూపించింది. రైట్ సైడ్ అని చూపిస్తే ఇంకొంచెం ముంగట్టుకోతే మన డెస్టినేషన్ ఇదే. బెల్ క్లిక్ చేసిన తర్వాత చాలా సేపటి దాకా అయితే బయటకైతే రాలేరు. అంతలోపు మనం ఏం చేద్దామని బోర్ కొడుతుందని చెప్పేసి సులేమన్ అన్నాడు. కొన్ని పిక్చర్స్ అయితే దించాను, జబర్దస్త్ అవుతుంది. ఇలా చున్నీకి అయితే మంచి బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉన్నదని చెప్పగానే నేను పిక్చర్స్ ఇంకా మా వీడియో కూడా చూస్తా అని చెప్పగానే వీడియోలను అయితే స్లో మోషన్లోనైతే అడుగు పెడుతుండు. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చేసింది. మధ్యలో మళ్ళీ ఒకసారి అయితే బెల్ అయితే కొట్టినాం. బెల్ అయితే కొట్టేసరికి ఇంకా మళ్ళీ బయటకు రాలేదని చెప్పేసి సెల్ఫీలు అయితే తీసుకోవడం అయితే స్టార్ట్ చేసినాం. దాని తర్వాత మా సులేమన్ అయితే అన్న నేను మూన్ వాక్ చేస్తా అని చెప్పేసి మూన్ వాక్ కూడా చేస్తుండు. మూన్ వాక్ ఏం కర్మ, దాంతోపాటు మనం ఒకటి బద్రీనాథ్ స్టెప్ కూడా వేస్తా అని చెప్పేసి బద్రీనాథ్ స్టెప్ కూడా వేసేసిండు. ఇంత టాలెంట్గా ఉన్నావేందని నేనన్నా. ఆ తర్వాత మనం వచ్చిన పని అయితే కంప్లీట్ చేసుకొని అయితే మళ్ళీ తిరిగి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదే బిల్డింగ్లోకి అయితే మనం పోయి అయితే వాపస్ అయితే వచ్చేసినాం. చూస్తురు కదా, ఇది బయటకి చూస్తే ఇట్లనైతే ఉన్నది. దీని తర్వాత బయటకు వచ్చి చూస్తే చల్లటి గాలి అయితే పెడుతుంది. కొంచెం ఇక్కడ కూర్చుందామని చెప్పేసి ఇక్కడ కూర్చున్న తర్వాత ఈ బిల్డింగ్ లైన్ చూసుకుంటూ చల్లటి గాలిని అయితే ఆస్వాదిస్తూ చాలా అద్భుతమైన వెదర్ అయితే ఉంది బయటనైతే. ఈ బిల్డింగ్ లైన్ చూస్తూ ఉంటే ఇక్కడనే ఉండబుద్ధి అయిపోయింది, మళ్ళీ పోబుద్ధి అయితే లేదు. ఏం చేద్దాం, వెళ్ళకనైతే తప్పదు. కాబట్టి ఏంటంటే మన ఛానల్ని మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి.